వెంకటేశ్వర స్వామి ఆల్బమ్ చేయడం అనేది అందులో ఈ రోజు లాంచ్ చేయడం అనేది యాక్చువల్లీ లాస్ట్ 2 daysలో డిసైడ్ అయింది. సో ఐ ఫీల్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే మనకి ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు ఆడియో లాంచ్ అవడం, అలానే బిఎన్ ఆదిత్య గారు చెప్పగానే ఈయన కూడా వచ్చారు ఆడియో లాంచ్ కోసం. అలా శ్రీరాశ్రీ గారు, మధుర శ్రీధర్ గారు. ఈ ఆడియో లాంచ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ 6 months బ్యాక్ స్టార్ట్ చేశానండి. వెంకటేశ్వర స్వామి ఆల్బమ్ చేద్దామని అనిపించింది. లాస్ట్ ఇయర్ నేను చెల్లి ఆయన ఒక పాప ఆల్బమ్ చేశాను. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి మీద ఎందుకో అది రీజన్ చెప్పలేను కానీ వెంకటేశ్వర స్వామి మీద ఆయన మీద ఆల్బమ్ చేద్దామని అనిపించింది. సో చేసిన తర్వాత ట్యూన్స్ అవి చేసిన తర్వాత ఇక్కడ ముఖ్య కారకులు 3-4 అని చెప్పుకోవాలండి. యాక్చువల్లీ 4 ఉన్నారు దీనికి ఆల్బమ్కి. ఒకటి నేను కాకుండా మధుర శ్రీధర్ గారి హెల్ప్ చాలా ఉంది ఆ ఆల్బంలో. లాస్ట్ టైం చేసిన తర్వాత ఈయన ఆల్బమ్ ప్రొడక్షన్ నుంచి అలానే శ్రీరాశ్రీ గారిని పరిచయం చేయించి, సో ఆయన పాటలన్నీ శ్రీరాశ్రీ గారు రాశారు. మీరు తప్పకుండా వినాలి. చాలా అద్భుతంగా రాశారు పాటలన్నీ. చాలా మీనింగ్ ఉంటుంది ప్రతి పాటలో మీనింగ్ ఉంది. సో తప్పకుండా వినండి. అలానే రామచంద్రమూర్తి గారిని ఆయన ఇక్కడ లేరు, ఆయన తిరుపతికి వెళ్ళారు. సో ఇదే రోజు ఆయన ఇక్కడ అరేంజ్మెంట్ అన్ని ఆయన్ని చూశారు. నేను యూఎస్లో ఉంటాను, ఆయన ఇక్కడ ఉంటారు. సో అరేంజ్మెంట్లు అన్నీ ఆయన చూశారు యాక్చువల్లీ మ్యూజిక్ అంతా. అలానే మన సింగర్స్ బాలు గారు, సునీత గారు, నిత్య సంతోషన్ గారు, అనిత కృష్ణ గారు. సో ఆయన ఆవిడ యూఎస్లో ఉంటారు. సో చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చేసిన అందరికీ. రాజీవ్ గారు ఒక 5 days బ్యాక్ ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నామండి అంటే, సరే సీడీ ఇవ్వండి వింటాను అని ఆఫీస్కు సీడీ తెప్పించుకొని వినడం జరిగింది. సో ముందుగా రాజీవ్ గారికి, అలాగే సినిమాకి సినిమా అని వచ్చేస్తుంది, మనం సినిమా వాళ్ళం కదా, ఈ ఆల్బమ్కి పాటలు రాసిన శ్రీరాశ్రీ గారికి, అలాగే టెక్నీషియన్స్ అందరికీ ముందు ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేయడం, అది రోజు రిలీజ్ కార్యక్రమం పెట్టుకోవడం నిజంగా అదృష్టవంతులు. ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ చేయలేం. సో వాళ్ళు ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద అనుకొని ఇలా ఆల్బమ్ రిలీజ్ చేయడం నిజంగా వాళ్ళు అదృష్టవంతులు. సో ఈ ఆల్బమ్కి వస్తే రాజు గారు ఆల్బమ్ పంపించారు. సాంగ్స్ అన్ని 3 days నుంచి వింటూనే ఉన్నాను. కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అలా, నాకు సమయం దొరికినప్పుడు అలా చాలా బాగా చేశారు. మ్యూజిక్ సైడ్ కానీ లిరిక్స్ చాలా ఈజీ పదాలు, పాడుకునేలాగా ఉండే పదాలు చాలా బాగా చేశారు. సో వాళ్ళ సంకల్పం మంచిది కాబట్టి ఈ ఆల్బమ్ వరకు చేయగలిగారు. ఈరోజు రిలీజ్ చేస్తున్నారు, బాగుంది. అదే ఇప్పుడే మధుర శ్రీధర్ గారిని అడిగాను, సార్ మీరు 40 రూపాయలు పెట్టారు, 40 రూపాయలు పెట్టి మేము సీడీ ఎందుకు కొనాలి సార్ అని. ఎందుకంటే స్టార్స్ ఉన్న సినిమాల్ని పంపిస్తేనే కొనలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ జనాలు. దేవుడు గానంటే ట్రెడిషన్ ఇష్టం ఉన్న వాళ్ళు మట్టుకి ఈ పాటలు వింటారు. సో దైవత్వం ఉన్న వాళ్ళే వింటారు. సో మాకు అంతా ఎక్కడిది సార్, మేము ఎలా కొనాలి ముందు, అంటే ఇందులో ఒక పాటలు ఉన్నవి, ఇవి మంచి సాంగ్స్ ఉన్నాయని ప్రేక్షకులకు ఎలా తెలుస్తుందండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఈరోజు టీవీలో చూసేవాళ్ళు, పేపర్లో చదివే వాళ్ళకి గుర్తుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ డే మన లైఫ్ మార్చేస్తుంది. ఈ రోజు గుర్తుంది, మనకు రేపు గుర్తుండదు. మన కొత్త మ్యాటర్ ఏదో వస్తే దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఎలా కొనాలి సార్ ప్రేక్షకులు అంటే, వాళ్ళు ఏదో మంచి ప్లాన్ చేశారని చెప్పారు. సో ఆ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజు ఆల్బమ్ చేయడం గొప్ప కాదు, ఆ ఆల్బమ్ని జనాలలోకి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. సో దాని గురించి మీరు ఎక్కువ కష్టపడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రీ శ్రీనివాసం, శ్రీ వెంకటేశం అనే 2 ఆల్బమ్స్ మేము వెంకటేశ్వర స్వామి మీద చేశాము. సో మా బ్రదర్ రైటర్, బేసిక్గా ఆయన అప్పుడొక సాంగ్ రాసుకొని వినిపిస్తే ఆల్బమ్గా చేశాం. సో శ్రీ శ్రీనివాసం ఫస్ట్ మేము చేసింది చాలా బాగా తీసుకెళ్ళగలిగాం. అంటే దాని మీద ఎక్కువ మేము టైం స్పెండ్ చేసి ఎలా తీసుకెళ్లారని. అదే నెక్స్ట్ చేసిన శ్రీ వెంకటేశంని తీసుకెళ్ళలేకపోయాం. సో దాన్ని ఎగ్జాంపుల్ పెట్టుకొని మీకు చెప్తున్నాను. సో జనాలలోకి తీసుకెళ్ళడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం తయారు చేసిన దాన్ని జనాలు వినాలి, విన్నప్పుడే కదా అది మంచిదా కాదా అని తెలిసేది. సో జనాలకి ఇది మంచిది అని తెలిసేలాగా చేయడం శ్రీధర్ కానీ మీకు కానీ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. సో దానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. అంటే ఆల్బమ్ మీద రిలీజ్ చేసేసి మనం చేసేసాం కానీ వదిలేయకుండా జనాల దగ్గరికి తీసుకెళ్ళండి.
సో ఇంకా ప్రేక్షకులు ఇలాంటి ఆల్బమ్స్ని ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు ఎందుకంటే బిజీ లైఫ్లో మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎవరికి దైవత్వం మీద ఇయర్ బై ఇయర్ పర్సంటేజ్ తగ్గుతూ రావడమే జరుగుతుంది. కొత్త జనరేషన్కి దేవుడు ఆ గుడికి వెళ్ళాలా అనే రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ దైవత్వం పిల్లలకు కూడా రావాలంటే మనము మన ప్రోద్బలం ఎక్కువ కావాలి చెప్పి రాసేమన్నారు. అన్నీ రాశాను. అలాగే ఒక సాంగ్ నేను విడిగా రాసేటువంటిది ఒకటి ఉంది, కేశవ కేశవ గోవింద మా కేశాలు ఎందుకయ్యా అని. ఆ పాటని నేను టెక్స్ట్ పంపించాను ఆయనకి. అంటే ట్యూన్ కాకుండా ఒక పాటగా రాసి పంపిస్తే ఆయన ఎలా ట్యూన్ చేస్తారు అన్నట్టుగా అనుకుని చాలా సమర్థవంతంగా, అంటే అసలు ట్యూన్ ముందా పాట ముందా తెలియనంత గొప్పగా దాన్ని కంపోజ్ చేశారు. సో ఆ రకంగా ఇలా సవ్యసా చనొచ్చు. అంటే ఇటు పాటని ఒక పాటకి దాని కట్టాలన్నా, ఒక దానికి పాట రాయించుకోవాలన్నా కూడా దానికి చెల్లింది. సో ఆ రకంగా నాకు చాలా ఆత్మసంతృప్తిని ఇచ్చినటువంటి ఒక ఆల్బమ్ అండి. సాధారణంగా ఏ కళాకారుడైనా కూడా 3 విషయాలు కోరుకుంటాడు. ఒకటి డబ్బు, రెండోది కీర్తి, మూడోది ఆత్మసంతృప్తి. డబ్బు కీర్తి రావడానికి సినిమా రంగం ఎలాగో ఉంది, సినిమా పాటలు ఎలాగో రాస్తున్నాం. అదే ఆత్మసంతృప్తి కోసం అంటే ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా మన మనసులోంచి వచ్చేటువంటి మాటలను యథాతథంగా రాసుకుని ఒక సంతృప్తి చెందేటువంటి విధానం ఈ డివోషనల్ ఆల్బమ్స్ రాయటంలో ఉందని నాకు అనిపిస్తోంది. సో ఇక ముందు ఏ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి డివోషనల్ ఆల్బమ్ చేస్తానో కూడా కేవలం ఆత్మసంతృప్తి కోసం పాటలు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ రాజీవ్ గారు నాకు ఇటువంటి ఒక కొత్త అవకాశం, ఇది నాకు ఒక టర్న్ అండి. ఇది ఒక డివోషనల్ ఆల్బమ్ రాయడం అనేది ఇట్ ఇస్ ఎ బ్రేక్ ఫ్రమ్ ద రెగ్యులర్ సినిమా రైటింగ్స్. అండ్ ఈ ప్రోగ్రామ్కి దిల్రాజు గారు రావడం కానీ, వీణాదిత్య గారు రావడం కానీ, అది కూడా వైకుంఠ ఏకాదశి రోజున రిలీజ్ చేయడం కానీ, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవన్నీ కూడా దైవానుగ్రహాలే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇది గెట్ ద మనీ బ్యాక్ అని చెప్తాను, అది ముందే చెప్తాను. సో 8 కోట్ల మంది ఆంధ్రులకు నేను రీచ్ చేయలేనేమో, కానీ మీ ప్రతిభని 800 మంది ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మాత్రం చేయగలను అని చెప్తుంటాను. అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి గారు నాకు ఇచ్చిన దానికి నేను గుండు కూడా ఇచ్చుకున్నాను. అండ్ ఈరోజు అంటే ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేసే భాగ్యం కూడా ఇచ్చినందుకు ఆ స్వామి వారికి ఆల్వేస్